రచాలో వాన సాంగ్ ఒకటి ఉంది. అసలు గ్లామర్ అనే దానికి అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు అదే సాంగ్ తీస్తే అలాగే తీస్తారా, వేరేగా తీయొచ్చు? ఇప్పుడు అలాంటి సాంగ్ నేను తీయనండి అసలు. నేను తీస్తే సెపరేట్గా ఒక డాన్స్ వీడియోస్ తీస్తా. అలాంటి సాంగ్స్ అసలు సినిమాలో నాకు నాట్ ఇంట్రెస్ట్. అసలు అలాంటి సినిమాలే చేయొద్దని, అంటే అదేదో చేయొద్దంటే అదేదో అలాంటి చూడరని కాదు. ఇప్పుడు నేను ఉండే నా థాట్ ప్రాసెస్ కానీ నా జోన్ కానీ మంచి స్టోరీస్, ఆ స్టోరీ టెలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దామనే దానిలో ఉన్నాను. కమర్షియల్ సినిమా చేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ, బట్ ఆ కమర్షియల్ విధానం వేరే. ఇప్పుడు ఇందాక మీరు చెప్పే కమర్షియల్ ఏదైనా నిజాయితీగా చేద్దాం అంతే. ఆ మైండ్ సెట్ కొంచెం లేట్గా రియలైజ్ అయ్యొచ్చు, బట్ ప్రాపర్గా రియలైజ్ అయ్యి. ఎందుకంటే ఏంటి రియలైజేషన్కి ఏంటంటే మన బాక్స్ ఆఫీస్లో ఎవరో వచ్చి చెప్పాలేంటి మనం ఏం తీసాం, మనం ఎక్కడ ఉన్నాం, అదే మన రియలైజేషన్. పక్కన ఉన్నాడు అందరూ వందా చెప్తారు, గుడ్ చెప్పేవాళ్ళు ఉంటారు, బ్యాడ్ చెప్పేవాళ్ళు ఉంటారు. మన బ్యాంక్ బ్యాలెన్స్ మనకు తెలుసు, మన బాక్స్ ఆఫీస్ నంబర్స్ మనకు తెలుసు, అవే రియలైజ్ అయ్యేలా చేస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ కంఫర్టబుల్ బ్యాంక్ బ్యాలెన్స్ లైఫ్ టైం. సో సిటీ మార్ లాస్ట్ సినిమా రిజల్ట్ మీద హానెస్ట్ అనాలిసిస్ ఏంటండి? సిటీ మార్ డెఫినెట్గా చాలా మంచి సినిమా, బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా హిట్ దగ్గర అయిపోయింది. ఎందుకంటారు? రీజన్స్ ఒకే రీజన్ అని చెప్పాను నేను. కోవిడ్ తర్వాత ఓపెన్ అయినప్పుడు వచ్చిన 50% ఆక్యుపెన్సీ అనేది మేజర్ రీజన్ అయి ఉండొచ్చు, జనాల్లో ఉన్న ఫియర్ రీజన్ అయి ఉండొచ్చు, లేదంటే స్క్రిప్ట్లో కూడా ఇంకేమైనా హైలైట్ అవ్వాల్సిన హైలైట్ అవ్వకపోయి ఉండొచ్చు. ఇలాంటి రీజన్స్ వల్ల అది బ్లాక్ బస్టర్ అవ్వకుండా హిట్ దగ్గర ఆగిపోయింది. సో నెక్స్ట్ ఏంటండి? శర్వానంద్ గారితో సినిమా అనుకుంటున్నారని తెలిసింది. అవునండి. ఏంటి ఇంకా నెక్స్ట్ ఏముంది సార్? ఇప్పుడు ఈ ఉన్న టైంలో ఒకటి రాయడమే కారిపోతుంది, ఇంకా నెక్స్ట్ అట్లా ఏం లేదు. ఎలా ఉండబోతుంది సినిమా? అదే ఒక బ్లడ్ యాంథమ్లా ఉండబోతుంది డెఫినెట్గా. తనకి నాకు ఇద్దరికి 100% చాలా సన్నగా అయిపోయి మీ సినిమా గురించి. మా సినిమా కోసం సన్నగా కాదండి, అథ్లెట్ లా తయారవుతుంది. అంటే ఆ పర్టికులర్ ఒక రోల్ చేస్తున్నారు ఒక విలేజ్లో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫిజికల్ పని ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు కానీ మజిల్ ఉండదు, మజిల్ మాస్ ఎక్కువ ఉండదు వాళ్ళ బాడీలో. సో అందుకని లీన్గా తయారవుతున్నారు పాప. ఆయన రోజు 25-28 కిలోమీటర్స్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ. షాక్ తిన్నా నేను రీసెంట్ టైమ్స్లో. అంత ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆయన. ఇంకా ఆయన చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఈ నమ్మకాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. సో ఓల్డ్ లాట్ ఫైనల్గా ఏంటండి, ఏమన్నా మనకి ఇంకా థియేటర్లోనే సర్ప్రైజ్ చేసి ఎలిమెంట్స్ ఏమైనా దాచారా? ఉన్నాయండి. మా దగ్గర సర్ప్రైజ్ చేయడానికి సూపర్ స్టార్ హీరో లేరు కదండి. ఉంది కంటెంటే వచ్చే ఈవెంట్సే, బ్యూటిఫుల్ ఈవెంట్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో మంచి ఈవెంట్స్ ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద ఈవెంట్ ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మ్యాజిక్, శివుడి మ్యాజిక్ బిగ్ టైం పే చేయబోతుందని అందరం నమ్ముతున్నాం. అది ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. శివుడి బ్లెస్సింగ్స్తో పెద్ద హిట్ కొట్టాలి.